హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చట్పట్ టేస్ట్తో హెల్దీగా పల్లీ చాట్ని చూపించబోతున్నాను. మనకి ఏమైనా అప్పటికప్పుడు మంచి టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా పల్లీ చాట్ని క్విక్గా ఒక 10 నిమిషాల్లో చేసుకొని తినేయచ్చు. వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్గా అయినా లేదా బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. పల్లీలు నానపెట్టకుండా ఉడకపెట్టకుండా చాలా త్వరగా చేసుకోవచ్చు. మరి అస్సలు లేట్ చేయకుండా ఎంతో రుచికరమైన ఈ హెల్దీ పీనట్ మసాలా చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కప్పు పల్లీలను తీసుకొని ప్యాన్లోకి వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5-6 నిమిషాల పాటు వేయించి తీసుకోవాలి. పల్లీలను వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని హైలో అస్సలు పెట్టకూడదండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు బాగా వేయించి తీసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి పల్లీలను వేయించినట్లయితే పల్లీలు త్వరగా మాడిపోయి మనకి చాట్ అనేది అంత టేస్టీగా ఉండదు. ఇలా పల్లీలని బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. పల్లీలు పూర్తిగా చల్లారిపోయినాక ఇప్పుడు పైన పొట్టుని సపరేట్ చేసేసుకోండి. ఇలా చేతితోటి రబ్ చేస్తూ కానీ లేదంటే మీకు మరింత ఈజీగా కావాలి అనుకుంటే ఇలా ఏదైనా ఒక క్లాత్లోకి వేసి స్లోగా చేతులతోటి రబ్ చేస్తే మనకి పైన పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. లేదు అనుకుంటే ఇలా ఏదైనా అట్లకర్రతోటి రోల్ చేసినా కూడా మనకి త్వరగా ఈ పొట్టు అనేది ఊడిపోతుందండి. అలాగే రోల్ చేసుకునేటప్పుడు కొంచెం నెమ్మదిగా రోల్ చేసుకోవాలి, ఎక్కువ ప్రెషర్ వేయకూడదు. మనకి ఈ పల్లీలు అనేది ఇలా 2 ముక్కలుగా అవ్వాలండి. మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టి రోల్ చేసినట్లయితే ఈ పల్లీలు అనేది మరీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. మనకి ఇలా 2 ముక్కలుగా అవ్వాలి. చూడండి, ఇలా అవ్వాలండి మనకి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పల్లీ చాటు మనకి మరింత టేస్టీగా రావాలంటే ఒక ప్యాన్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మరి ఎక్కువగా తీసుకోకూడదండి. ఒక 1/4 టీ స్పూన్ కానీ 1/2 టీ స్పూన్ కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా కారం, 2 చిటికెళ్ళ ఉప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఇలా కరివేపాకు అనేది మనకి క్రిస్పీగా అయినాక ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలను వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలను వేయించుకునేటప్పుడు కరివేపాకు అనేది మరింత క్రిస్పీగా అవుతుంది. అప్పుడు చేతులతోటి ఈ కరివేపాకుని ఇలా మ్యాష్ చేసేసుకోవాలండి. ఇలా కరివేపాకుని మ్యాష్ చేస్తేనే మనకి ఈ చాట్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం కూడా మ్యాష్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పల్లీలను ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా క్యారెట్ ముక్కల్ని, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ దాకా కీరా ముక్కల్ని, ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే టమాటో ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. టమాటో ముక్కల్లో రసాన్ని సపరేట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. ఆల్రెడీ మనము పల్లీలను వేయించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ మిరియాల పొడిని, సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఇలా లాస్ట్లో ఒక మంచి టేస్ట్ కోసం ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. నిమ్మరసాన్ని ముందే యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఈ చాట్ అనేది కొంచెం లిక్విడ్గా అయిపోతుంది. సో అందుకని ఇలా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ తోటి ఈ చాట్ మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఒకవేళ నచ్చితే మీ దగ్గర ఉంటే ఒక 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలాను కూడా వేసుకొని కలుపుకోండి. యాక్చువల్గా ఈ చాట్ని ఉడికించిన పల్లీలతో కూడా ప్రిపేర్ చేయొచ్చు. కానీ ఉడికించిన పల్లీలతో చేసిన చాటు ఒక టేస్ట్ ఉంటే ఇలా వేయించుకున్న పల్లీలతో చేసిన చాటు ఇంకో టేస్ట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.